జైపాల్ యాదవ్ గారు మొత్తానికి మీరు చాలా ఫామ్లో ఉన్నారనిపిస్తుంది. ఇక బీ ఫామ్లో కోసమే వెయిట్ చేస్తున్నారనిపిస్తుంది. ప్రచార హోరు కూడా మీరు సిద్ధం చేశారని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఓకే, ఎన్నికల నోటిఫికేషన్ రావడము సంతోషం. మేము కూడా ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నాం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సంధ్యారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ నాయకుడు ఆచారి గారు ఎంతసేపు మమ్మల్ని ఆరిపోసుకోవడము, ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప వాళ్లకు ప్రజల యొక్క బాగోగులు కానీ, ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పట్టదు. వాళ్ళు కలలు కంటురు. ఇక మేము 6 సూత్రాలు ప్రకటించడము, 6 సూత్రాలకు ఆకర్షితులై మొత్తం ఓట్లేస్తారు, డబ్బలు నింపుతారు, రేపు గెలుస్తాము, మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పగటి కలలు అంటున్నారు. అదే బీజేపీ ఈ రాష్ట్రంలో ఇంతవరకు సింగిల్ డిజిట్ కూడా ఎప్పుడు దాటలేదు. 10 స్థానాల కాలం మించి ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు కూడా బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో అనేక అడ్డంకులు సృష్టిస్తుంది. మాకు రావాల్సినటువంటి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజ్ కానీ, నేషనల్ జాతీయ హోదా కానీ అలాంటివి లేకుండా అనేక రకాలుగా ఈరోజు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయో అది అమలు చేయలేదు. ప్రధానమంత్రి గారు హడావిడిగా వచ్చేసి మొన్న గిరిజన యూనివర్సిటీ అని, పసుపు బోర్డు అని, అదని ఇదని ప్రకటించాడు, కానీ ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇవ్వడము, ప్రకటించడము ఇది ఆచరణ సాధ్యం కాదు. కాబట్టి నేనేమంటున్నంటే ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు ప్రజారంజకంగా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగిస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా ప్రజలందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు దేశ ప్రజలు మొత్తం కూడా తెలంగాణ ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఈ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు భారతదేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని వాళ్ళు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 18 రాష్ట్రాల్లో మేము ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఆ రాష్ట్రాల్లో ఉన్నాయా? ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏదో కర్ణాటకలో గెలిచి ఇలా జబ్బలు చర్చుకుంటారు, ఇప్పుడు వాపును చూసి బల్బ్ అనుకుంటారు. కాబట్టి ఇదంతా కలలు. ఆ కలలు నిజం కావు, కళ్ళలు అయిపోతాయి. మళ్ళీ ప్రజా తీర్పు వస్తుంది. ఇలా బీజేపీకి కాంగ్రెస్ జాతీయ పార్టీ అని చెప్పి 100 సంవత్సరాల చరిత్ర ఉంది, 125 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పి చెప్పుకునే పార్టీలకు హైకమాండ్ ఇలా కూర్చోమంటే కూర్చోవాలి. మాకు హైకమాండ్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ ప్రజలే మాకు బాసులు, తెలంగాణ ప్రజలే మాకు హైకమాండ్. మా ప్రజలు ఏ విధంగా కోరితే ఆ విధంగా, మా ప్రజలు ఏ విధంగా సూచనలు ఇస్తే ఆ విధంగా మేము తప్పకుండా యాదవ్ గారు ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా.